అయితే ఏంటి శ్రీ? నీకు మా గ్రామం గురించి తెలుసుంటే నువ్విలా మాట్లాడు. అయినా నీ గ్రామానికి నీ ప్రేమకు సంబంధం ఏంటి శ్రీ? ఉంది లత. మేమంతా శాపగ్రస్తులం. మా గ్రామం మొత్తానికి నాకొక్కదానికి ఇలా బయట ప్రపంచంలో అడుగుపెట్టి ఉద్యోగం చేసుకునే అవకాశం దక్కింది. అది ఆ గంగమ్మ అనుమతితో. నువ్వు నాకు ఆ భాగ్యాన్ని పోగొట్టి తిరిగి ఆ గ్రామంలో బందీని చేయకు ప్లీజ్. మళ్ళీ ఆ గంగమ్మ అనుమతి లభించడం ఈ జన్మలో జరగకపోవచ్చు, లేదా ఆమె ఆగ్రహానికి గురై ఏం జరిగినా జరగచ్చు. అసలు నువ్వేం చెప్తున్నావు శ్రీ? నాకేం అర్థం కావట్లేదు. మా గ్రామం గురించి, కన్యకాపురం అనే గ్రామం గురించి. ఎప్పుడూ గలగలా ప్రవహించే స్వర్ణానది తీరం, చుట్టూ పచ్చటి కొండల నడుమ ఉంటుంది మా గ్రామం. సప్త మాతృకల మధ్య వెలసి ఉన్న లలితాదేవిని దర్శించుకోవడానికి మా గ్రామానికి వేలాది మంది వస్తుండేవారని మా నానమ్మ చెప్పింది. ఓకే, అందులో నాకేం ప్రాబ్లం కనిపించట్లేదే. పైగా మీ గ్రామాన్ని చూడాలని